పరిశుద్ధుడైన మా తండ్రి, మిమ్మల్ని ఘనపరచడానికి ఇంతవరకు మాకు ఇంత సమయం పడుతూ ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మాకు మాట్లాడి మా జీవితాలను బలపరిచి క్రమపరిచి స్థిరపరచు యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చున్నాం. దేవాది దేవుడికి స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. ఆమేన్. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ అమూల్యమైన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఘనపరుస్తూ ఆరాధన చేస్తా ఉన్నాం. ఈ ఆరాధనకు ఎంతో ఆసక్తిగా వచ్చిన మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తా ఉన్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమేన్. ఈ సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని విందాం. రాజులు 2వ గ్రంథము 5వ అధ్యాయము 1 నుండి 3వ వచనం వరకు మనం చదువుకున్నాం. అయితే ఈ వాక్యము దాదాపు 19వ వచనం వరకు కూడా కలిసే ఉంటుంది. మరి ఈరోజు ఈ లేఖన భాగంలో ఒక చిన్నది, అంటే ఒక చిన్న పాప, దాదాపు 12 సంవత్సరాలు కావచ్చు, లేక 15 సంవత్సరాలు తక్కువ వయసులో ఉన్న ఒక పాప కావచ్చు, ఇశ్రాయేలు పాప ఇచ్చిన ఒక చిన్న సలహా బట్టి ఒక వ్యక్తికి ఎంతో మేలు కలిగింది. దేవుని మాట చెప్పుతున్న బట్టి అది ఇతరులకు మేలుకరంగా మార్చబడింది. కాబట్టి ఈరోజు మనం ఏమనుకోవచ్చు, చిన్న మాట పెద్ద మేలు అనే అంశం మనం పెట్టుకోవచ్చు. చిన్న మాట పెద్ద మేలు, ఇది మన అంశం. ఒకసారి చెప్పండి. కనుక మనం రక్షణ పొందిన విశ్వాసంగా దేవుని యొక్క ఉద్దేశం ఎరిగిన వారమై దేవుని గుండె చొప్పుడైన సువార్త అంతగా అందరూ వినాలని దేవుడు కోరుతున్నాడు. అంతేకాకుండా విన్న వారందరూ కూడా రక్షింపబడి పరిశుద్ధులుగా జీవించాలని ఆయన నిశ్చయించుతున్నాడు. మన మాత్రమే కాదు కానీ అనేకులు దేవుని గుండె చొప్పుడైన సువార్తను విని రక్షింపబడి పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు. అలా జరగడానికి ఆయన సువార్తను చిన్న మాట ద్వారా మనం అందించేవారితో ఉంటే దేవుడు వినేవారికి పెద్ద మేలు చేస్తాడు. మనం చేయవలసింది ఏంటి? చిన్న మాట చెప్పడం. దేవుడు పెద్ద మేలు చేస్తాడు. దేవుడు మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేస్తే దేవుడు తన పనిని తాను అంతకంటే ఎంతో నమ్మకంగా చేస్తాడు. దేవుడు మనకు అప్పగించిన పని ఏంటి? సువార్తను ప్రకటించుట. దేవుడు చేసే పని ఏంటి? రక్షించుట. కాబట్టి మనకు అప్పగించిన పనిని మనం నమ్మకంగా చేసే వారంగా ఉండాలి. మరి ఈరోజు ఒక చిన్న పాప ఇచ్చిన సలహా, చెప్పిన మాటను బట్టి ఎంతో గొప్ప మేలు జరిగిందో మనం కొన్ని విషయాలు చూడబోతున్నాం. క్రీస్తుకు పూర్వము ప్రపంచాన్ని అనేక దేశాలు పరిపాలన చేశారు. ప్రపంచాన్ని పరిపాలన చేశారు. అందులో ఐగుప్తు దేశం ఆనాటి ప్రపంచాన్ని చాలా వరకు పరిపాలన చేశారు. ఐగుప్తుల తర్వాత అషూరు దేశం, ఆ తర్వాత సిరియన్స్, ఆ తర్వాత బబులోన్ దేశం, మాదీయ పారసీక దేశాలు, ఆ తర్వాత గ్రీకు సామ్రాజ్యం తర్వాత రోమిల తర్వాత బ్రిటిష్ వారు, ఇంగ్లాండ్ వాళ్ళు ప్రపంచాన్ని పరిపాలన చేశారు. ప్రస్తుతం ప్రపంచంలో రెండవ
250కి పైన దేశాలు ఐక్యరాజ్య సమితి చేత గుర్తించబడిన దేశాలు ఉన్నప్పటికీ అగ్రరాజ్యం ఏంటి అని ఎవరైనా చదువుకున్నామని అడిగితే వెంటనే చెప్పే సమాధానం ఈ దినాల్లో అగ్రదేశం ఏంటి అంటే ఎవరిని అడిగినా చెప్పేస్తారు. ఎవరిని అడిగితే చెప్పండి, ఒకరు చేయదండి. వెళ్ళి అగ్రరాజ్యం ఏది? ఎస్, అమెరికా. అమెరికా గుర్తింపు పొందింది. ఎన్నో దేశాలు ఉన్నాయి. అమెరికా కంటే కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో అభివృద్ధి చెందిన దేశాలు ఉండవచ్చు, కానీ అమెరికా ఒక పేరు అగ్రరాజ్యం అని, ప్రపంచ పోలీస్ అని పేరు. ఎక్కడ ఏది జరిగినా వారు స్పందించి ఆ దేశాలకు సహాయ సహకారాలు అందించడం, మిలిటరీకి సహాయం చేయడం, ఇతర రాజ్యాలు మరొక చిన్న రాజ్యాన్ని జయించినప్పుడు ఆ చిన్న రాజ్యాలకు వీరు మరి సపోర్ట్ చేయడం, తద్వారా దానికి అగ్రరాజ్యం అని, ప్రపంచ పోలీస్ అనే పేరు వచ్చింది. అలాంటి దేశాలలో సిరియా క్రీస్తుకు పూర్వము ఆనాటి ప్రపంచాన్ని పరిపాలన చేసిన దినాలలో సిరియా సామ్రాజ్యం 9వ శతాబ్దంలో సిరియా దేశము ఒక బలమైన దేశంగా గుర్తింపు పొందింది. ఆ సిరియా దేశానికి రాజు బెన్హదదు. ఆ దేశానికి రాజు ఎవరు? బెన్హదదు. హదదు కుమారుడు అని అర్థం. బెన్హదదు అంటే అర్థం ఏంటంటే హదదు కుమారుడు. ఆయన పరిపాలన చేస్తున్న దినాల్లో ఆ దేశం నుండి సైన్యం గుంపులు గుంపులుగా ఇశ్రాయేల్ దేశం మీదకి వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. ఇశ్రాయేలీయులు దేవుని ప్రజలు, సిరియన్స్ దేవుని ఎరగని వారు. మీరు బాగా గుర్తించాలి. దేవుని ఎరిగిన ప్రజలను దేవుని ఎరగని ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి ఆ దేశాన్ని ఆక్రమించుకున్నారు. మనం అప్పుడప్పుడు గుర్తించాలి. మనం దేవుని నమ్మినప్పటికీ, దేవుని ఎరిగి ఉన్నప్పటికీ, దేవుని ఆరాధన చేసినప్పటికీ అప్పుడప్పుడు దేవుని ఎరగని ప్రజలు దేవుని ఎరిగిన ప్రజల మీద ఆధిపత్యము చేస్తుంటారు, కర్తానం చేస్తుంటారు. కారణము దేవుడు మాకు పాఠము లేక గుణపాఠము నేర్పించడానికి ఇష్టపడి వారి చేతులకి మనల్ని అప్పగిస్తాడు. అలాగే ఇశ్రాయేలుకు ఒక పెద్ద గుణపాఠం నేర్పించడానికి సిరియన్స్కి దేవుడు ఆ దేశాన్ని అప్పగించాడు. వారు వచ్చి ఇశ్రాయేలు 10 గోత్రాల వారిని చాలా మందిని చేరబట్టి ఆయా దేశాలకు తీసుకువెళ్ళారు. వారు ఏ ఏ దేశాలను స్వాధీనపరుచుకొని వారి యొక్క స్వాధీనంలో ఉంచుకుని ఉన్నారో ఇశ్రాయేలును తీసుకెళ్ళి అక్కడ పెట్టేవారు. అలాగే ఇశ్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యవనస్తులను, ఆ తర్వాత యవన స్త్రీలను కూడా వారు చెరపట్టుకుని వెళ్ళడం జరిగింది. అట్టి చెరపట్టుకొని వెళ్ళిన వారిలో ఒక చిన్నది కూడా ఉంది. ఆమె ఈరోజు మన కథానాయకురాలు. ఆమె ఎవరింట్లో ఉందంటే సిరియన్స్ యొక్క సైన్యాధిపతి. ఆయన పేరు నయమాను. వారి ఇంట్లో పెట్టుకున్నాడు పని మనిషిగా. సైన్యాధిపతి, మిలిటరీ కమాండర్. ఆ ఇంట్లో ఈ ఇశ్రాయేలు దేశంలో తీసుకువెళ్ళినటువంటి చిన్నది పని మనిషిగా చేరింది, పెట్టుకున్నారు. ఇశ్రాయేలుకు ఉన్నటువంటి ఒక మంచి లక్షణం మనం బాగా ఆలోచించాలి. తల్లిదండ్రులు అయిన వారు, పెద్దలైన వారు గమనించాలి. ఇశ్రాయేలుకు ఉన్న మంచి లక్షణం ఏంటంటే వారి పిల్లలకు చిన్న వయసు నుండి నీతి సూత్రాలు, దేవుని వాక్యము, సామాజిక సూత్రాలు ఇవన్నీ కూడా నేర్పిస్తారు. దేవుని వాక్యాన్ని చిన్న వయసు నుండి నేర్పిస్తారు. వారి మిషన్ క్షమ, ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం మీరు చదవడం అవసరం లేదు. 4వ అధ్యాయం 6 నుండి 9 వరకు క్షమ అంటారు. నేర్పించాలి.
దేవుని వాక్యం నేర్పించాలి, నీతి సూత్రాలు నేర్పించాలి, సమాజంలో ఎలా ఉండాలి, మనుషులు ఎలా గౌరవించాలి, పెద్దల పట్ల ఎలా భయభక్తులు కలిగి ఉండాలి. ఇవన్నీ మనం చిన్న వయసు నుండి నేర్పిస్తేనే వారు పెద్దవారినప్పుడు వారిని అనుసరిస్తారు, వారి నుండి తొలగిపోరు, వారు ప్రయోజనం అవుతారు. చిన్నప్పుడు మనం పట్టించుకోక పెద్ద తర్వాత వాడు చెడిపోయిన తర్వాత తల బాగుపోలేదు. చిన్నప్పుడేమో మనం వాళ్ళు సపోర్ట్ చేస్తాం, వాళ్ళకేం తెలియదు, చిన్నపిల్లలే అని ఎవరైనా బయటపడి ఏదన్నా అన్న తల్లిదండ్రులు ఏం చేస్తారు, వాళ్ళకేం తెలియదండి, వాళ్ళు చిన్నపిల్లలేనని వీళ్ళకి సపోర్ట్ చేసి నిర్ణయించుకుంటారు. చిన్న వయసు నుండి తల్లిదండ్రులు లేక పెద్దలు పిల్లల్ని క్రమంలో పెంచడం బాధ్యత. కాబట్టి ఈ పాప సిరియా దేశంలో నయమాను అన్న సైన్యాధిపతి ఇంటిలో ఉన్నప్పటికీ చిన్నప్పటి నుండి నేర్చుకున్న వాక్యం ఉందే ఆ మనసులో ఉంది. పెద్దల పట్ల గౌరవ మర్యాదలు ఆమెకు ఉన్నాయి, దేవుడి పట్ల భయం భక్తి ఉన్నది. కనుకనే ఆమె ఒక మంచి చిన్న మాట ద్వారా ఒక పెద్ద సహాయం చేయలేదు. ఆ యజమాని నయమానుకు కుష్ఠవ్యాధి ఉంది. ఈ రోజుల్లో లెప్రసీ అంటే అంతగా భయపడకపోవచ్చు, కానీ పూర్వ దినాల్లో కుష్ఠవ్యాధి అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి అని చాలామంది భావించేవాళ్ళు. మెడిసిన్ బాగా డెవలప్ అయిన కారణం చేత అన్నీ కూడా స్వస్థపరచబడుతున్నాయి. ఆ రోజుల్లో కుష్ఠవ్యాధికి స్వస్థత లేదు, మనిషిని కొడుకుని తినేసేది ఆ వ్యాధి. ఈ సైన్యాధిపతి చాలా బలవంతుడు, సైన్యం చక్కగా నడిపించేవాడు, ఏ దేశానికి వెళ్ళినా ఆ దేశం మీద యుద్ధం చేసి విజయాలు సాధించేవాడు. అయినప్పటికీ ఆయనకి ఏముందంట, కుష్ఠవ్యాధి ఉంది. కాబట్టి బయటకు వెళ్ళేవాడు, అన్ని పనులు చక్కబెట్టుకుని ఇంటికి వచ్చేవాడు. ఇంట్లో తన భార్య పిల్లలందరూ కూడా మదన పడుతూ దిగులు పడుతూ విచారంగా ఉండేవాడు. ఈ విషయాన్ని ఆ ఇంట్లో ఉన్న ఇశ్రాయేలు చిన్నది గమనించింది. వీళ్ళు ఎందుకు దుఃఖంలో ఉన్నారు, ఎందుకు ఏడుస్తున్నారు, ఎందుకు బాధలో ఉన్నారు, ఎందుకు సంతోషంగా లేరు అని గమనించినప్పుడు ఆమెకు తెలిసిన విషయం ఏంటంటే వాళ్ళ యజమానికి కుష్ఠవ్యాధి ఉంది. కనుకనే వీరు అంతగా సంతోషించలేకపోతున్నారు అని గుర్తించి వెంటనే తల్లిదండ్రులు నేర్పించినటువంటి వాక్యం గుర్తొచ్చింది. దేవుడు ఏదైనా చేయగలని ఆయన తెలుసు, తల్లిదండ్రులు నేర్పించారు. ఆ తర్వాత ఇశ్రాయేలు దేశంలో దేవుడి ప్రతినిధులుగా ప్రవక్తలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, దేవాలయం ఉంది, ఆరాధన జరుగుతుంది. దేవుడి ప్రజలు ఆరాధన పెడతారు, అక్కడ దేవుని ఆరాధిస్తారు, దేవుని శక్తిని పొందుకుంటారు. ఏదైనా కష్టం వస్తే, ఏదైనా బాధ వస్తే ప్రార్థన చేస్తారు. ఏదైనా రోగం వస్తే యాజకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు, ప్రవక్తల దగ్గరికి వెళ్ళి బాధలు చెప్పుకుంటారు. ఇవన్నీ ఎవరికి తెలుసు? ఇశ్రాయేలు చిన్నది తెలుసు, ఆ చిన్నదానికి తెలుసు. కనుకనే వెంటనే ఆమె యజమానురాలు దగ్గరికి వెళ్ళి చెప్పింది. ఏమని చెప్పిందో తెలుసా? ఇప్పుడు నేను చదువుతున్నాను 3వ వచనం. అది అనగా చిన్నది, షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వాడు ఉండాలి అని నేనెంతో కోరుచున్నాను. అతడు నా ఏలిన వానికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయును. రైతా, షోమ్రోను అనగా ఇశ్రాయేలు దేశానికి రాజధాని. అక్కడ ఒక దైవ సేవకుడు ఉన్నాడు, ప్రవక్త ఉన్నాడు, ఆయన పేరు ఎలీషా. ఆయన దగ్గరికి మన యజమాని వెళితే మన యజమానికి ఉన్న కుష్ఠవ్యాధి బాగైపోద్ది అన్న మాట నయమాను భార్యతో ఆ ఇశ్రాయేలు చిన్నది చెప్పింది. చూసారా? మీరు బాగా ఆలోచించేయండి. వాడు బాధపడితే నాకెందుకు, వాడు దుఃఖంలో ఉంటే నాకెందుకు, మాది దేశం కాదు, మా భాష వేరు, మా సంస్కృతి వేరు, మా దేశం వేరు, మా మతం వేరు,
మా దేవుడు వేరు, మా విశ్వాసాలు వేరు, అందులో మమ్మల్ని వీళ్ళు జయించారు, బానిసలుగా తీసుకొచ్చారు, వీళ్ళకి తగిన శాస్త్రీయ జరిగింది, దేవుడు ఇలాంటి వ్యాధులతో మొత్తాడు, ఇంకా వీళ్ళకి నశించుకోవాలి, ఇలాంటి జోకులు ఎన్నో రావాలి, ఎందుకు మమ్మల్ని వీళ్ళు జయించారు, మా దేశం నుండి ఇతర దేశాలకు తీసుకువెళ్ళిపోయారు, మమ్మల్ని మోడల్ చేశారు అని అనుకోవాలి. వాస్తవంగా మనమైతే అట్లే కదా, మన ఆలోచన అంతా ఇలా నెగిటివ్గానే ఉంటుంది. మనకేదైనా బాధ ఎవరైనా కలిగిస్తే వారు పాడైపోవాలి, మనం ఎవరైనా తిరిగితే వాళ్ళకి నాశనం రావాలి, మనకు ఇష్టం లేని అందరికీ జబ్బులు సరిపోవాలి. ఇలాంటి ఆలోచనలు మనకు ఉంటాయి. మనకు పడకపోతే ఇంక వాడు బుద్ధి కాకూడదు, వాడు పైగా రాకూడదు, వాడు మచ్చ కాబట్టి మనం చూసి ఓర్చుకోలేము, వాడు నవ్వితే మనకి ఏడు, వాడు ఏడిస్తే మనకు మన మైండ్ సెట్ మారాలి. ఈ పాప చిన్న పాపే, ఇశ్రాయేలు పాప, దేవుడు ఎదిగిన పాప, వీళ్ళేమో దేవుడిని ఎదగిన వాడు, వాళ్ళ దేశాన్ని జయించారు, వాళ్ళ నష్టం కలిగించారు, అందరినీ చెరలోకి తీసుకెళ్ళారు, అక్కడక్కడ వైపు పని మనుషులుగా పెట్టుకున్నారు. పని మనిషి ఏమన్నా ఆలోచిస్తారా? ఒకవేళ రాజు చూడకపోవచ్చు, కడుపు కూడా కట్టలేకపోవచ్చు, మంచి బట్ట కూడా ఇవ్వకపోవచ్చు. ఈ పాప ఎన్ని పట్టించుకోవాలా, నా యజమానికి బాగలేదు, కుష్ఠవ్యాధి ఉంది, అది బాగా కావట్లేదు, నాకు ఒక సత్యం తెలుసు, ఏం తెలుసు నాకు, మా దేవుడు, ఆ దేవుడు యొక్క ప్రవక్తలు ఏదైనా చేయగలరు, మా దేవుడు అంత శక్తిమంతుడు, మా ప్రవక్త దగ్గర ప్రార్థన చేస్తాడు, ఆయన స్వస్థపరుస్తాడు. కాబట్టి నా యజమానికి కలిగిన ఈ జబ్బుని ప్రవక్త దగ్గరికి వెళ్తే బాగైపోద్ది, నేను ఎందుకు చంపకూడదు అని ఆయన చెప్పింది, యజమానురాలు చెప్పింది. ఏమని చెప్పింది మనం ఒకసారి చదవండి. అది ఏమంటుందండి, షోమ్రోలో ఉన్న ప్రవక్త దగ్గర నా ఏలిన వారు ఉండాలని నేనెంతో కోరుచున్నాను, అతడు నా ఏలిన వారికి కలిగిన కుష్ఠరోగమును బాగు చేయమని దాని యజమానులతో ఆయన ఎంత మంచి మనసండి. మనం నేర్చుకోవాలి జనాల్లో దేవుని ప్రజలుగా క్రైస్తవుని ఇంగ్లీష్లో క్రిస్టియన్ అంటారు. క్రిస్టియన్ అన్న మాట ఒక లాటిన్ పదం, క్రిస్టియానస్ అన్న లాటిన్ పదంలో నుండి వచ్చింది క్రిస్టియానస్ అన్న లాటిన్ పదానికి అర్థం ఏంటంటే ఏ ఫాలోవర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును వెంబడించువారు, క్రీస్తును అనుసరించువారు, ఇమిటేటర్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తును అనుసరించువారు, క్రీస్తును వెంబడించువారు, క్రీస్తును పోలి నడుచుకునేవారు. ఎంత మంచి అర్థం ఉందండి క్రైస్తవులకి. క్రైస్తవుడు అనేది ఒక మతానికి సంబంధించిన వ్యక్తి కాదు. క్రైస్తవుడు మనది మతం కాదు, మార్గం. క్రైస్తవులు అంటే యేసును పోలి నడుచుకునేవారు, యేసును వెంబడించేవారు, యేసుకు కలిగిన మనసు కలిగి జీవించేవారు. ఎన్ని అర్థాలు ఉన్నాయి. కాబట్టి మన మైండ్ సెట్ ఎలా ఒకసారి ఆలోచించాలి. మన మైండ్ సెట్ ఎలా ఉంది, వ్యతిరేకమైనటువంటి నెగటివ్ థింకింగ్లో ఉంటే మార్చుకోవాలి. మనం ఎవరికి హాని చేయడానికి కానీ, ఎవరిని నిందించడం కానీ మన మనసులో ఉండడానికి వీలు లేదు. అది వాక్యం ఒప్పుకోదు. శత్రువులు కూడా ప్రేమించేవారుగా ఉండాలి. మన పక్కనోడు బాధపడుతుంటే వారికి మనం ఏదైనా మాట సహాయమైనా చేయాలి. చేతుల సహాయం చేయలేకపోవచ్చు కొన్ని సందర్భాలు, కానీ మాట సహాయమైనా చేయాలి. యేసు ప్రభువుల వారు స్వస్థపరుస్తారండి. యేసు ప్రభువుల వారు మిమ్మల్ని రక్షిస్తాడు, మిమ్మల్ని బాగు చేస్తాడు, మీ దుఃఖాన్ని తీసివేస్తాడు, మీ కుటుంబాలను కడుతాడు, మీ జీవితాలను కడుతాడు.
మీకు మేలు చేస్తాడు చెప్పలేమనుకుంటూ తెచ్చి. ఆ పాప ఒక మంచి సలహా ఇచ్చింది. ఎప్పుడైతే ఆ సలహా ఇచ్చిందో ఆలోచించేది, వెంటనే ఆమె తన భర్తకు ఆ విషయం చెప్పింది. అయ్యా, శోభ్రోణ దేశంలో ఒక ప్రవక్త ఉన్నాడట, అక్కడికి నువ్వు వెళితే నువ్వు బాగైపోతావని మన పాప చెప్తా ఉంది, పని మనకు చెప్తా ఉంది. వెంటనే అతను చేసాడు, రాజు దగ్గరికి వెళ్ళాడు. పెనహా దగ్గరికి వెళ్ళి, రాజా, శోభ్రోణలో ఒక ప్రవక్త ఉన్నాడట, ఆయనకి నేను వెళ్ళి ఒక నా దేహాన్ని చూపిస్తే ఆయన బాగు చేస్తాడు, నా బాగా ఉంటాడు కదా. కాబట్టి ఆ దేశానికి వెళ్ళి నేను బాగా రావాలి, అధికార మంత్రాలు ఆ దేశంలో ఉన్న ప్రవక్తకి ఆయన రాసిచ్చాడు. రికమెండేషన్ లెటర్ రాశాడు. ఏమని? ఓ దైవజనుడా, మా దేశ సైన్యాధిపతి నయమాను చాలా బల పరాక్రమాలు ఉన్నవి, యుద్ధంలో నిపుణత కలిగిన వాడు, అయినప్పటికీ ఈ పుస్తకాల చేత ఎంతో బాధపడుతున్నాడు. నేను ఒక రాజుగా సిఫారసు చేస్తున్నాను, ఇతను స్వీకరించి ఇతర పుష్టి వ్యాధిని బాగు చేయి. నీకు ఎంత డబ్బు కావాలన్నా, ఎంత బంగారు కావాలన్నా, ఎన్ని వస్తు వాహనాలు కావాలన్నా నీకు మేము సమర్పించుకోగలం అని రికమెండేషన్ లెటర్ ఇచ్చాడు. నయమాను ఆ రికమెండేషన్ లెటర్ తీసుకున్నాడు, సిఫారసు పత్రాలు తీసుకున్నాడు. విలువైన బంగారు, వెండి, విలువైన వస్త్రాలు రథం మీద వేసుకున్నాడు. తన పనివాడుతో సిరియా దేశం నుండి బయలుదేరి ఇశ్రాయేల్ దేశానికి వచ్చాడు, శోభ్రోడికి వచ్చాడు. రైతుల శోభ్రోడ దేశానికి వచ్చి ఆ ప్రవక్త ఎక్కడో మేనగర్గా ఉన్నాడు. ఒక సైనికుడిని పంపించాడు. ఏమొచ్చి పంపించాడు? నయమాను వచ్చినాడు, నువ్వు వచ్చి ఆయన పుస్తకాన్ని బాగు చేయాలి. వెంటనే ఈ సైనికుడు వెళ్ళి సిరియా దేశం నుండి నయమాను అన్న సైనికుడు వచ్చినాడు, నువ్వు వచ్చి ఆయన పుస్తకాన్ని బాగు చేయాలట అని కబురు పెడితే, మేడగట్లో ప్రాంతంలో ఉన్నటువంటి ఎలీషా వెంటనే వచ్చిన వారికి ఏమని కబురు చెప్పాడంటే, నీవు యోర్దాను నదికి, అంటే ఏ దారిలో వచ్చావో అదే దారిలో తిరిగి వెళ్ళండి. వెళుతూ ఉన్నప్పుడు యోర్దాను నది మీకు ఎదురవుతారు కదా, ఆ యోర్దాను నదిలో 7 సార్లు మునిగి స్వస్థత పొంది వెళ్ళిపో అని కబురు పెట్టాడు. ఎవరికి? నయమానికి. ఈ పనివాడు వచ్చి, అయ్యా, మనం ఇంటికి మళ్ళా తిరిగి వెళ్ళాలంట, వెళుతున్నప్పుడు మనం దాటించిన నది ఉంటే ఆ నదిలో 7 సార్లు మునిగి మనం వెళ్ళాలంట. 7 సార్లు మునిగితే నీకు స్వస్థత వస్తుందని ఆ దైవ సేవకుడు ప్రవక్త తెలియజేశాడు. అనగానే బహుశా ఈ నయమాను ఏమనుకుంటా ఉండవచ్చో తెలుసా? నేను పక్కన కాపులు అనుకొని ఆ ప్రవక్త మేడలో కిందకు వస్తాడు, నా దగ్గరకు వస్తాడు, నా దేహాన్ని చూస్తాడు, నా వ్యాధి ఎంత తీవ్రతగా ఉన్నదో నన్ను ఎంత బాధ పెట్టుకుంటూ అర్థం చేసుకుంటాడు. అర్థం చేసుకున్న తర్వాత బహుశా ఆయన పద్ధతులతో నాకు ఇది చేయగలుగుతాడా, లేకపోతే చిలక తీసుకొని నేలలో నుంచి చిలకరిస్తాడా, ఏం చేస్తాడు? ఏదో ఒకటి చేస్తాడు, ప్రార్థన చేస్తాడు. నేను బాగైపోతాను, నేను ఈ ఆభరణాలన్నీ, నేను తీసుకొచ్చిన వస్తువులన్నీ కూడా ఈ కానుకలుగా ఆయన సమర్పిస్తాను, సంతోషంగా పెడతాను అని అనుకొని ఉండవచ్చు. అవునా కదా? కానీ ఇతని ఆలోచనలకు వ్యతిరేకంగా సమాధానం వచ్చింది. అసలు ప్రవక్త రాలేదు, నయమాను చూడలేదు, నయమాను పుస్తకం ఎక్కడెక్కడ ఉందో గుర్తించడం లేదు, ప్రార్థన చేయడం లేదు. ఏమని చెప్పాడు? నువ్వు వచ్చిన దాన్ని మళ్ళీ తిరిగి మీ దేశానికి వెళుతున్నప్పుడు మీరు దానికి వచ్చిన యోర్దాను నదిలో 7 సార్లు మునిగి వెళ్ళు అనగానే ఈ నయమానికి ప్రిస్టేజ్ ఇంత ఘోరం అండి,
నన్ను పరామర్శించకుండా, నా దగ్గర రాకుండా, నన్ను తాకకుండా, నా వ్యాధి చూడకుండా తిరిగి ఆ మురికి నదిలో 7 సార్లు మునిగి రావడం. మా దేశమైన సిరియా దేశంలో 2 నదులు, శ్రేష్టమైన నదులు 2 ఉన్నాయి. ఆ నదుల పేరు తెలుసా? అమానాయు, పర్పర్. అమానాయు, పర్పర్. అది నోట్ చేసుకోండి. 12వ వచనంలో అపాన, పర్పర్ అన్న 2 నదులు ఉన్నాయి. చాలా పవిత్రమైన నదులు. మా దేశ ప్రజలు, మన భారతదేశంలో గంగా నది ఎంత పవిత్రమని భావిస్తారో, అది ఉరికి నీరైనా శవాలు చచ్చిపోయి పంపబడుతున్న మన భారతీయులు గంగా నది పవిత్ర జలం అంటారు. అలాగే సిరియన్స్ ఈ అమాన, పర్పర్ అన్న నదులను పవిత్రమైన నదులుగా భావిస్తారు, పుణ్య నదులు. ఆ నదుల్లో నేను స్నానం చేయలేనా? మీ యోర్దాను నది మురికి నీటిలో ఉండేదంటే మా దేశంలో ఉన్న అమాన, పర్పర్ అన్న పవిత్రమైన నదుల్లో స్నానం చేయగలరు. నా చాతగా ఎందుకు వచ్చాను? ఈ మాట కూడా నేను వచ్చింది అని ఉగ్రుడైపోయాడు సైన్యాధిపతి. అప్పుడు ఏం చేయగలడు? సైన్యానికి ఆగ్రహించి ఆ తర్వాత ఏమన్నా పట్టుకురావడానికి బంధించి సంఖ్యలు వేసి తీసుకురావాలంటే వీడు వెళ్ళిపోయి ఆయన బంధించి సంఖ్యలు వేసి తీసుకురాదు. ఎందుకు? ఆ దేశం అంటే వీడు స్వాతంత్రంలోనే ఉంది. వీళ్ళకి పన్ను కడుతున్నారు. ఇస్రాయేలీయులు సిరియన్స్ పన్ను కడుతున్నారు. ఓడిపోయింది కదా, ఓడిపోయిన పన్ను కట్టాలి. కాబట్టి సర్వాధికారం ఉంది. కాబట్టి ఉగ్రుడైపోయాడు. ఏమనుకున్నాను? నేను ఎవరిని? దేశానికి సైన్యాధిపతిని. పిల్లరా, ఇక్కడ అధికార దర్పం, అహంకారం, తన బలవంతుడని, ఎన్నో యుద్ధాలు చేసి విజయం పొందిన వాడని, సిరియా దేశం యొక్క పేరు ప్రఖ్యాతలు రావడానికి తనే కారణమని, ఇంతటి గొప్ప వ్యక్తిని నన్ను పట్టించుకోలేదు అని అనుకోవచ్చు కదా. అవునా కదా? చెప్పండి, నేనెవరిని, నా స్థితి ఏంటి, నా గురించి అంత సరిగా తెలిసినట్టు లేదు అని అనుకోవచ్చు కదా. ఉగ్రుడైపోయాడు. ఇంకొక మాట నేను చదువుతున్నాను చూడండి. 15వ వచనం చదువుతున్నాను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి 12వ వచనం చదువుతున్నాను. దమస్కు నదులైన అబానాయును, పర్పరును ఇశ్రాయేలు దేశంలోని నదులన్నిటికంటే శ్రేష్టమైనవి కావా? వాటిలో స్నానం చేసి శుద్ధి నొందలేనా అని అనుకొని రౌద్రుడై తిరిగి వెళ్ళిపోవడానికి సిద్ధపడగా, అయితే అతని దాసులలో ఒకడు వచ్చి నయమాన్ అంటున్నాడు, నాయన, ఆ ప్రవక్త ఏదైనా ఒక గొప్ప కార్యము చేయమని నియమించిన ఎడలా నీవు చేయకుందువా? అంటే ఏదైనా ఒక గొప్ప కార్యం. అయ్యా, నువ్వు తీసుకొచ్చిన వెండి, బంగారు, వస్త్రాలు నాకు సరిపోవు, కానుకగా ఇంకొక 40 తీసుకురా అని అంటే తీసుకురా. ఏమండి? లేకపోతే 100 కొట్టేది నువ్వు బలిగా ఇవ్వాలని ఇస్తాను ఇవ్వా? లేకపోతే తల కింద పెట్టి కాడు పెట్టి తపస్సు చేయాలంటే శాస్త్రాలు చేయాలని వ్యాధి పోవాలని, లేకపోతే ఎరుషులేము చుట్టూరు మడి కట్టుకొని 100 రౌండ్లు దొల్లు అంటే దొరకవుతావా? ఎందుకు? పుష్పవ్యాధి పోతావా? లేకపోతే గోడలు కొడుచుకో అంటే కొడుచుకోవా? నిలువు దోపిడీ అంటే ఇస్తామా ఇవ్వా? ఏదైనా చేస్తావు కదా నీ పుష్పవ్యాధి పోవడానికి. ఎంత భారమైనవి, ఇంత గొప్ప ఏం చెప్పదా? ఏం చెప్పాడు? వెరీ సింపుల్ కదా. మనం వెళుతూ అయోధ్యాలు వచ్చింది, ఆ నదులు పోత నువ్వు రథం దిగి 7 సార్లు మునిగి వెళ్ళిపోమన్నాడు. అంటే వెరీ సింపుల్. ఎంత చిన్న కార్యం
ద్వారా నీకు పరిష్కారాన్ని చూపిస్తే నువ్వు ఎందుకు కోపడతావు? ఆయన ఏమన్నా తీసుకొచ్చిన వెండి వస్తువులు, బంగారు వస్తువులు, ఈ వస్త్రాలు ఏమన్నా కోరుకున్నాడా? లేకపోతే అది సరిపోతూ ఇంకా ₹1,00,000 తీసుకురండి అని చెప్పాడా? నీ పశువులు ఏమన్నా అడిగాడా? నీ ఆస్తి ఏమన్నా అడిగాడా? ఏమడగల. ఇక్కడ చూస్తే ఒక చిన్న పని పిల్ల మంచి సలహా చెప్పింది. ఇక్కడ చూస్తే సైన్యాధిపతి దాసుడు కూడా మంచి సలహానే ఇస్తున్నాడు. కొన్ని పర్యాయాలు యజమానుల కంటే పనివాడే మేలేమో. ఇల్లు కలిగి, వాకిలి కలిగి, ఆస్తి ఐశ్వర్యం కలిగిన వారి కంటే కూడా ఏమీ ఆదలే కొన్ని పర్యాయాలు మేలేమో. చదువు సంస్కారం ఉందని పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వారి కంటే కూడా చదువు లేని పాపలు కొన్ని పర్యాయాలు మేలేమో అనిపిస్తుంది. ఎంత మంచి సలహా ఇచ్చి. మరి ఆ యోర్దానందరూ 7 మార్లు మునిగి వెళ్ళాలని అంతే కదా. ఎందుకు కోపడతాం? ఇదే ప్రయత్నం చేద్దాం కదా. కోపం తగ్గించుకోం, ఓల్డాం అని తన ఆవేశాన్ని, ఆక్రోశాన్ని అణిచివేసి నెమ్మడపరిచి మళ్ళా రథం మీద వెళ్ళి వెళ్తా ఉన్నారు. వీరికి ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నేను చెప్తున్నా కాబట్టి చేద్దాం కదా. ఏమవుతుంది? బాగా అవుతుంది. అలాంటి మురికి నీళ్ళు 7 సార్లు మునక్కాయ బాగా పెట్టాను నేనా సరే అని అయిష్టంగా వెళ్ళాడు. అది వచ్చింది, రాజు ఆగాడు, అయిష్టంగా దిగాడు, అయిష్టంగా పోయాడు. ముక్కు మూసుకున్నాడు, ఎందుకంటే ఆ నది రెండు కొంచెం కంపుగా ఉన్నాయి. వెళ్ళాడు, ముక్కు మూసుకున్నాడు. 1 సారి 2 సార్లు చూసుకున్నాడు, ఏం మార్పులే. 6 సార్లు మునిగాడు, చూసుకున్నాడు, ఏం కదా. 6 సార్లు కానీ 7 సార్లు అవుతుందా అని 7 సార్లు కూడా మునిగాడు. పైకి లేదు. అక్కడ చూస్తే మీరు బాగా ఆలోచించేయండి. ఇక్కడ 14వ వచనం చదువుతున్నా. అతడు పోయి దైవజనుడు చెప్పినట్లు యోర్దాను నదిలో 7 మారులు మునగగా అతని దేహము పసిపిల్ల దేహము వలనై అతడు శుద్ధుడాయను. అతడు శుద్ధుడాయను అని రాయవచ్చు కదా పరిశుద్ధాత్మ దేవుడు. ఎవరు రాశాడు? పోలిక. ఎవరు పోలిక? పసిపిల్ల దేహము వల్లే అంటే పసిపిల్లల దేహము. అదిగో ఇక్కడ లిడియా తిరుగుతూ ఉంది, అవి అరుస్తూ ఉంది, ఇంకొక చిన్నారి వాళ్ళ ఒళ్ళో పడుతూ ఉంది. వాళ్ళ దేహాలు తాకండి, ఎంత మృదువుగా కోమలంగా ఉంటుంది కదా. కొంచెం పెద్దవాళ్ళ దేహం రఫ్ అయ్యడం, కొంచెం రఫ్గా ఉంటుంది. చిన్నపిల్లల దేహము మృదువుగా కోమలంగా. పెద్దవాడైన నయమాను దేహం ఇప్పుడు ఎలా మారిందంట? మృదువుగా, కోమలంగా, సున్నితంగా మారిందంట. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగును గాక. ఒక్కసారి తను ఆశ్చర్యపోయాడు. ఇప్పుడు అతను స్వస్థత పొంది ఎక్కడికి వెళ్ళాలి? సిరియా దేశానికి వెళ్ళిపోవాలి. కానీ వెళ్ళాలా? రథం తిప్పరా వెనక్కి అన్నాడు. ప్రయత్నం వెనక్కి తిప్పాడు. కాలం తిప్పాడు వెనక్కి. పరిగెట్టుకుంటా వస్తున్నాడు. పరిగెట్టుకుంటా వచ్చి చూడండి, ఈ విషయాలు మనం చెప్పిన ముగిస్తాను. 15వ వచనం చదువుతున్నాను. అప్పుడు అతడు తన పరివారంతో కూడా దైవజనుని దగ్గరికి తిరిగి వచ్చి, దైవజనుని దగ్గరికి వచ్చి అతని ముందర చేతులు కట్టుకొని నిలిచి, అంటే చేతులు కట్టుకొని ఉండదు అక్కడ, మనం ఊహించుకోవాలి, ఇమాజిన్ చేయాలి. కొన్ని సందర్భాల్లో ఈ సైన్యాధిపతి ఇప్పుడు సైన్యాధిపతిగా లేడు. చిన్నపిల్లవాళ్ళ వలె దేహం మారిపోయింది, మనసు కూడా చిన్నపిల్లవాళ్ళ వలె మారిపోయి దైవజనుల దగ్గర నిలబడి చింతగించమయ్యా అంటున్నాడు. ఇందాకేమో బహు గర్వంతో మాట్లాడాడు, ఇప్పుడు చింతగించము రిక్వెస్ట్ చేస్తున్నాడు. చింతగించమయ్యా. మనం అర్జీలు రాసినప్పుడు కలెక్టర్కి, వాళ్ళకి, ఎంఆర్ఓకి ఏం రాస్తాం? అంత రాసి మహారాజు శ్రీ గౌరీ గారు, ఎంఆర్ఓ గారికి, నెల్లూరు జిల్లా కలెక్టర్ గారికి, మీ దీనరాసు పైన ప్రసాదరావు దేవుడుగా మా గ్రామాలందరికీ పొలం ఉంది, నాకు మాత్రం సెంటు భూమి లేదు,
100 ఎకరాలు నాకు మీరు మంజూరు చేయవలసిందిగా మీ ఘనమైన నామమున కోరుచున్నాము. ఇట్లు మీ నీలదాసుడు చింతగించగలరు అని రాస్తాం. ఎంత వినయం చేసి రాస్తాం కదా. కాబట్టి చిత్తగించము రిక్వెస్ట్ అనమాట. చిత్తగించము వచ్చి ఏమన్నాడు? చిత్తగించము. ఆ తర్వాత ఏమన్నాడు? ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప లోకమంతటి యందు మరి ఒక దేవుడు లేడని నప్పుడు నాకు తెలిసింది. హల్లెలూయా. అయా ఇంతకు మునుపు మా దేవుడే గొప్ప అని, మా నదులే గొప్ప అని అనుకున్నాను. ఇప్పుడు ఏం చేసిందంటే మీ దేవుడు ఎంత గొప్పవాడంటే మురికి నేలలో స్వస్థతను పెట్టి దేవుడు అయితే దేవుడు పర్పరు అభిరాయ పవిత్రమైన నదులు అనుకున్నాం మేము. అక్కడ ఏమి లేదు. యోర్దాను నదిలో నేను దేవుడి మాటకు నీ మాటకు లోబడితే మురికి నీటిలో కూడా మానవునికి మేలు కలిగే స్వస్థత పెట్టినది. కాబట్టి ఇశ్రాయేలులో ఉన్న దేవుడు తప్ప ప్రపంచంలో ఇంకొక దేవుడు లేడని ఇప్పుడు నాకు తెలిసింది. ఇంకా ఏమన్నాడు? ఇప్పుడు నీవు నీ దాసుడనైనా అంటున్నాడు. ఎవరైనా? సైన్యాధిపతి అండి. సైన్యాధిపతి. ఇప్పుడు నేను సైన్యాధిపతి అంటున్నా. ఏమంటున్నాడు? నీ సేవకుడునైనా అంటున్నాడు. నీ సేవకుడైనా లేక దాసుడైనా నా యొక్క బహుమానం తీసుకో అని అంటున్నాడు. ఎంత మార్పు చూడండి, బాగా గమనించు. ఈ మార్పు రావడానికి అతనిలో ఎవరు కారణం? ఒక చిన్న మాట పెద్ద మేలు. చిన్న మాట చెప్పిందాన్ని ఎంత మేలు జరిగిందండి. స్వస్థత పొందాడు. రెండవది మనిషి పూర్తిగా మారిపోయాడు. మనం గమనించాలి, దేవుడు మనకు మేలు ఇస్తాడు. మనకు ఏమేమి కావాలో మెటీరియల్ తీసి కూడా ఇస్తాడు, అనుమానం లేదు. మనం ప్రార్థన చేస్తున్నాం, ఇల్లు కావాలంటే ఇల్లు ఇస్తాడు, పిల్లలు బాగా చదివిస్తాడు, ఉద్యోగాలను ఉద్యోగిస్తాడు, ఏమేమి కావాలో అన్నీ ఇస్తాడు. అయితే మనం వాటిని ఉపయోగించుకొని సమాజంలో గౌరవప్రదమైన జీవితం జీవిస్తూ మన మనసు మారిపోతే దానివల్ల ప్రయోజనం ఏమీ లేదు. అవుట్వర్డ్ అపీరియన్స్, బాహ్యమైన రూపం మారడం కాదు, అంతరంగం కూడా మారాలి. ఇన్నర్ అపీరియన్స్, అంతరంగ స్వభావం, దాన్ని దేవుడు చూస్తాడు. కాబట్టి అతడు హృదయం కూడా మారిపోయింది. మారిపోయి అయ్యా ఏమైనా నా దగ్గర నుండి నువ్వు బహుమానం తీసుకోవాలి, వెండి బంగారు వస్త్రాలు తెచ్చానయ్యా నీ కొరకు, తీసుకొని ఆయన ఆయన వినయంతో అది తీసుకోవాలనుకున్నాడు. వేడుకుంటున్నాడు, తీసుకో, స్వీకరించయ్యా, స్వీకరించు. అయితే దైవజనుడు ఎంత గొప్పవాడంటే ఆయన కూడా ఎలీషా అంటున్నాడు, యావాని సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవము తోడు నేనేమి తీసుకోను, నాకెవద్దే వద్దు, నువ్వేమి తెచ్చావో వాటిని మళ్ళా తీసుకొని వెళ్ళిపో. ఇది మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. నయమాను అతను ఎంత బతిమాలినా అతడు ఒప్పకపోయాడు. అప్పుడు అంటున్నాడు, యెహోవాకు తప్ప దహన బలినైనను మరి ఏ బలి అయినను ఇతరమైన దేవులకు నేను ఇక అర్పింపను. ఇంతవరకు ఏదో నేను విగ్రహాలను చేశాను, ఇక మీద నేను అలా చేయను. 2 కంచర గాడిదలు మోయుపాటి మన్ను నీ దాసుడనైన నాకు ఇప్పకూడదా? ఇశ్రాయేలు దేశంలో 2 బస్తాలు మట్టి నాకు చాలు. ఏం తెచ్చాడు? అక్కడ నుండి ఏం తెచ్చాడు? బంగారం, వెండి 20 బస్తాలు. ఇక్కడ నుండి ఏం కావాలన్నాడు? మట్టి సాలే నాకు. ఈ వెండి బంగారు వస్తువులు వీటి వల్ల మట్టి 2 బస్తాలు, 2 గాడిదలు పోసి మట్టి. ఎందుకు తెలుసా? మా రాము బెన్నలదు విగ్రహాలకు నేనేమో మార్పు చెందాను. మన నా రాజుతో కూడా నేను దేవాలయానికి వెళ్ళాలి, ఆయన నమస్కారం చేయాలి, నేను కూడా నమస్కారం చేయాలి, పద్ధతి. అయితే విగ్రహాలను చేయకూడదు కదా, అందుకని ఈ మట్టి తీసుకెళ్ళి ఆ విగ్రహం ఎంత పెట్టాలి, ఎక్కడ పెడతాను? ఆ విగ్రహం వెనక ఈ మట్టి బస్తా పెడతా. ఆ మట్టికి నేను నమస్కారం చేస్తే, ఇశ్రాయేలు దేవుడా
మీ ప్రజల దేశంలో ఉన్న మట్టిని తీసుకొచ్చి నేను గుర్తుగా పెట్టుకున్నాను, కాబట్టి నేను మొక్కేది నీకే. నా యజమానికేమో దేవతను మొక్కుతున్నాడు ఆయన, నేనేమో నీకే మొక్కుతున్నాను. అందుకని 2 బస్తాలు మట్టి ఇప్పించంటే ఇప్పించారు. ఆ బస్తాలు మట్టి తీసుకొని సంతోషంగా దేశానికి వెళ్ళిపోయి అతడు అక్కడ యెహోవా దేవుని ఆరాధన చేస్తూ సంతోషంగా తన కుటుంబంతో ఉన్నాడు. ఇక్కడ దేవుని సేవకుడు దేవుని కనపరిచాడు. మరి అక్కడ ఇంట్లో ఉన్నటువంటి చిన్నది ఆయన ఇచ్చిన చిన్నపాటి సలహా గొప్ప మేలు కలిగినందుకు ఆయన ఎంతో సంతోషంగా ఉంది. యజమానురాలు కుటుంబం అంతా కూడా ఆనందంగా ఉన్నారు. అందుకని ఏం కావాలండి? ఆ కుటుంబము క్లిష్టమైన పరిస్థితుల నుండి విడిపించబడి సుఖంగా సంతోషంగా సమాధానకరంగా ఉండడం ఎంతో జీవనే కదా. రైతుల మరి ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభువుల వారు యెషయా గ్రంథం మనం చదివితే 53వ అధ్యాయం, మన అతిక్రమానికి బట్టి గాయపరచబడ్డాడు, మన దోషమును బట్టి నలుగుపట్టబడ్డాడు, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనల్ని బాగు చేయడానికి, అందమైన బాగు చేయడానికి ఆయన కురీపుగా మార్చబడ్డాడు, వికారిగా మార్చబడ్డాడు, మనుషుడు చూడ బలమైనగా మార్చబడ్డాడు. ఎందుకు? మనల్ని బాగు చేయడానికి. అవునా కదా? ఏ మానవుడు పతనమోప యేసయ్యకి ఇష్టం లేదు. త్రాగుబోతుగా కానీ, జూదవాణిగా కానీ, వ్యభిచారిగా కానీ, దొంగగా కానీ, నరాంతునిగా కానీ, అబద్ధీయుడిగా కానీ ఉండడానికి దేవుడు ఇష్టపడడు. అట్టి వారిని వినూత్నమైనటువంటి పద్ధతిలో యేసుక్రీస్తు ప్రభువుల రక్తంతో కడిగి శుద్ధీకరించి మంచి వ్యక్తిగా మార్చాలని అనుకుంటున్నాడు. ఏ వ్యక్తి కూడా రోగంతో బాధపడడానికి ఇష్టం లేదు, స్వస్థపరచడానికి ఇష్టపడుతున్నాడు. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలి? దేవుని శక్తిని ఎదిగిన మనం ఆ చిన్నది వరే మనం చిన్న మాట చెప్పేవాళ్ళగా ఉండాలి. ఏం చెప్పాలి? చిన్న మాట యేసు చెప్పాలి. ఈరోజు మనం తీర్మానం చేస్తున్నాం. మనం మందిరంలోకి వెళ్ళిన తర్వాత మనకు కనిపించిన ప్రతి వారితో ఒక చిన్న మాట చెప్పాలి. ఏమని? యేసు నిన్ను శ్వాసపరుస్తాడు, యేసు నిన్ను రక్షిస్తాడు. చెప్పండి ఒకసారి. యేసు నిన్ను రక్షించను, యేసు నిన్ను శ్వాసపరచును, యేసు నీ జీవితాన్ని బాగు చేయను. 3 మాటలు చిన్నకర కాదు, 3 మాటలు చెప్తాం. మీరు బయటకు వెళ్ళగానే ఎవరైనా కనిపించారంటే మీరు ఆగి అదే ఒక మాట చెప్తానని. యేసు నిన్ను రక్షించను, యేసు నిన్ను స్వస్థపరచును, యేసు నిన్ను ఆశీర్వదించను, దీవించను అని చెప్పాలి. చెప్తారా? ఇంతే, చిన్న మాట పెంచడం కాదు. యేసు నిన్ను రక్షించను, యేసు నిన్ను స్వస్థపరచును, యేసు నిన్ను బాగు చేయను, లేక నిన్ను ఆశీర్వదించను. 3 మాటలు చెప్తాం. ఒకసారి చెప్పండి. యేసు నిన్ను రక్షించను, యేసు నిన్ను స్వస్థపరచును, యేసు నిన్ను దీవించను. రైతులా అందుకే ఇచ్చింది. ఇది మనం చెప్పడానికి మనకు తెలియాలి. ఆయన రక్షిస్తాడని, ఆయన స్వస్థపరుస్తాడని, ఆయన దీవిస్తాడు. మన ఎదుట మన చుట్టుపక్కల ఎంతోమంది చెడిపోయే వాళ్ళు ఉన్నారు, బాధలో ఉన్నవాళ్ళు, కష్టాల్లో ఉన్నవాళ్ళు. చెప్పకపోవచ్చు, ఉదయంలో వేదనతో వారికి మనం చిన్న మాట చెప్పాలి. యేసు నిన్ను రక్షించను, యేసు నిన్ను స్వస్థపరచును, యేసు నిన్ను దీవించును. రైతులా రైతు స్థానంలో ప్రార్థించారు. పరిశుద్ధమైన మా తండ్రి, మీ ఘననామాన్ని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. వినబడిన వాక్యము మా హృదయాల్లో మీరు పెట్టి ఫలింపచేయండి. నాయన, ఈ వాక్యం మా అందరి హృదయాల్లో ఫలించాలి. శబ్ద తరంగంలో ద్వారా ఎంతమంది మీ పేరు వినారు వారిలో ఫలించాలి. అందరూ కూడా సంతోషంగా, సుఖంగా, స్వస్థత పొందిన వారు, రక్షణ పొందిన వారు, ఆశీర్వాదకరంగా ఉండడానికి మీరు కృపను అనుగ్రహించండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి సదా మనందరికీ